వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. జంగారెడ్డిగూడెం జెడ్పీహెచ్ బాలల ఉన్నత పాఠశాలలో జరిగిన డివిజన్ స్థాయి ఉపాధ్యాయుల ఆటల పోటీలు శుక్రవారంతో ముగిశాయి. శుక్రవారం జరిగిన మహిళా ఉపాధ్యాయుల త్రోబాల్ పోటీల ఫైనల్లో టీ నరసాపురం జట్టు జంగారెడ్డిగూడెం జట్టుతో తలపడింది. ఎంఈఓ బుద్ర రాముడు, జిలుగుమెల్లి ఎంఈఓ బుచ్చిరాజు, టీ నరసాపురం ఎంఈఓ కళ్యాణి, బుట్టాయిగూడెం ఎంఈఓ రాయ్ తదితరులు ఇరు జట్లకు శుభాకాంక్షలు తెలిపి పోటీని ప్రారంభించారు. అనంతరం జరిగిన మ్యాచ్లో జంగారెడ్డిగూడెం జట్టు బెస్ట్ ఆఫ్ 3లో 2 మ్యాచ్లు గెలిచి డివిజన్లో ప్రథమ స్థానాన్ని పొందింది. ఈ సందర్భంగా హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సోమసుందర్ గెలుపొందిన టీంలకు మెమంటోను అందజేశారు. రన్నర్-అప్ గా నిలిచిన టీం నర్సాపురంను సైతం మెమంటోతో సత్కరించారు. ఈ సందర్భంగా విన్నర్స్ టీం లీడర్ గ్లోరీ ప్రశాంతి మాట్లాడుతూ ఈ టీం విజయంలో భాగ్యస్వామ్యమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. క్రికెట్ పోటీలో బుట్టాయిగూడెం జట్టు డివిజన్ విన్నర్స్ గా నిలిచి జిల్లా స్థాయికి ఎంపికైంది. జంగారెడ్డిగూడెం క్రికెట్ జట్టు రన్నర్స్ గా నిలిచింది. ఈ సందర్భంగా విజేతలకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. సో అవి అప్పుడు జరిగిన గేమ్స్ వచ్చేటప్పటికి హై స్కూల్ సెక్షన్ ఉండేది. ప్రజెంట్ వచ్చేటప్పటికి ఎలిమెంటరీ సెక్షన్ క్యాప్ అందరితో కలిపి ఇది ఓవరాల్గా స్టేట్ లెవెల్లో జరుగుతుంది. సో మరి డివిజన్ స్థాయిలో జరిగే ఫైనల్ మ్యాచ్కి కొంచెం ఎంత స్పీడ్నెస్ ఉంటుంది అనేది చూసుకోండి. మంచి టీమ్ స్పిరిట్తో ఆడాలి, స్పోర్ట్స్ మ్యాన్గా ఆడుకోవాలి. ఓడినా నెగ్గినా నో ప్రాబ్లం. అదే స్పోర్ట్స్ మ్యాన్ లక్షణాలు. హ్యాపీగా ఉండాలి, సరదాగా. ఓకే, గెలిచిన వాళ్ళు నెక్స్ట్ ఎంకరేజ్ చేద్దాం. ఎవరో ఒకరు గెలవాలని ఉంటుంది. ఎవరు గెలిచినా ఇద్దరికి అదే స్ఫూర్తికి ఇస్తాం. 2 టీములకి అంతే మోటివేషన్తో మేము చెప్తాం. సో ఎవరు గెలిచినా బెస్ట్ ఆఫ్ లక్.